హలో ఎవ్రీవన్. ఇప్పుడు మనం ఒక టేస్టీ అండ్ హెల్తీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ చేసుకోబోతున్నాం. అదే రాగి ఉప్మా. ఇప్పుడు ఆ క్విక్ అండ్ హెల్తీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా ఒక కడాయి తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకోండి. నెయ్యి వేయడం వల్ల ఉప్మాకి మంచి ఫ్లేవర్ వస్తుంది. ఆ తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి అందులో ఒక 15 జీడిపప్పులు అలాగే 1 టీ స్పూన్ శనగపప్పు వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని ఈ రెండింటిని కాస్త గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా రోస్ట్ చేసుకోవాలి. జీడిపప్పులు వేగాక 1 టీ స్పూన్ ఆవాలు 1 టీ స్పూన్ జీలకర్ర వేసి కాస్త చిటపటలాడనివ్వండి. బరువు తగ్గాలనుకునే వారికి, షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉంచుకోవాలనుకునే వారికి, అలాగే రోజంతా ఫుల్ ఎనర్జీగా ఉండాలనుకునే వారికి సన్నగా తరిగిన ఒక ఉల్లిపాయ, 4 పచ్చిమిరపకాయలు అండ్ కొద్దిగా అల్లం ముక్కలు, ఒక మీడియం సైజ్ టొమాటో, ఒక క్యారెట్ ముక్కలు వేసుకోవాలి. ఈ వెజిటబుల్స్ అన్ని ఉప్మాకి మంచి కలర్ ఇవ్వడమే కాకుండా తినేటప్పుడు చక్కటి క్రంచీ ఫీల్ని ఇస్తాయి. వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోండి. ఉప్మా ఇష్టం లేని వాళ్ళు కూడా దీని టేస్ట్కి ఫిదా అయిపోవాల్సిందే. ఈ రాగి ఉప్మా మనం ఎందుకు తినాలో తెలుసా? మొదటిది, ఇందులో పాలు గుడ్ల కంటే 3 రెట్లు ఎక్కువ కాల్షియం ఉంటుంది. దీనివల్ల ఎముకలు, పళ్ళు చాలా బలంగా మారతాయి. ముఖ్యంగా మోకాళ్ళ నొప్పులున్న పెద్దవారికి ఇది రామబాణం. రెండవది, థైరాయిడ్ లేదా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ సమస్యలతో బాధపడే వారికి రాగులు చాలా మేలు చేస్తాయి. ఇది శరీరంలో హార్మోన్ల విడుదలను క్రమబద్ధీకరిస్తుంది. అంతేకాదండి, మన దేశంలో చాలా మంది మహిళలు రక్తహీనత లేదా ఐరన్ లోపంతో బాధపడుతుంటారు. రాగుల్లో ఉండే ఐరన్ కంటెంట్ వల్ల బ్లడ్ పర్సెంటేజ్ చాలా ఫాస్ట్గా పెరుగుతుంది. సో లేడీస్ అస్సలు మిస్ అవ్వద్దు. చాలా మంది వెయిట్ లాస్ డైట్లో ఉన్నప్పుడు ఆకలి తట్టుకోలేక ఇబ్బంది పడుతుంటారు. కానీ రాగుల్లో ట్రిప్టోఫాన్ అనే అమినో యాసిడ్ ఉంటుంది. ఇది ఆకలిని తగ్గిస్తుంది. పైగా ఇది కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్ కావడం వల్ల మెల్లగా జీర్ణమవుతుంది. కాబట్టి గంటల తరబడి కడుపు నిండుగా ఉంచి అనవసరమైన జంక్ ఫుడ్ తినకుండా బరువు తగ్గడానికి సూపర్గా హెల్ప్ అవుతుంది. ఈ రాగి ఉప్మాను డైరెక్ట్గా తిన్నా బాగుంటుంది. కానీ వెయిట్ లాస్ అవ్వాలనుకునే వారు దీనిని పుదీనా చట్నీ, కొత్తిమీర చట్నీ లేదా టొమాటో చట్నీతో తింటే క్యాలరీలు తక్కువగా ఉండి హెల్త్కి చాలా మంచిది. ఒకవేళ నార్మల్గా తినాలి అని అనుకుంటే కనుక పల్లీ చట్నీ లేదా అల్లం చట్నీతో అదిరిపోతుంది. ఆ తర్వాత 1 టీ స్పూన్ సాల్ట్, 1/2 టీ స్పూన్ ఇంగువ అండ్ కొన్ని తాజా కరివేపాకు వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1/2 కప్ ఉప్మా రవ్వ వేసుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి రవ్వను వెజిటబుల్స్తో పాటు బాగా రోస్ట్ చేసుకోవాలి. నేను ఇక్కడ కాస్త లావుగా ఉండే రవ్వను వాడుతున్నాను. దీనివల్ల ఉప్మా టెక్స్చర్ చాలా బాగుంటుంది. ఇలా ఒక 5 నిమిషాల పాటు రవ్వని బాగా మిక్స్ చేసుకోండి. రవ్వ బాగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో ఈ రెసిపీకి మెయిన్ ఇంగ్రీడియంట్ అయిన రాగి పిండిని యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ 1/2 కప్ రాగి పిండిని తీసుకుంటున్నాను. ఈ రాగి పిండిని కూడా కడాయిలో వేసి మనం ముందుగా వేయించి పెట్టుకున్న రవ్వ అండ్ వెజిటబుల్ మిక్స్తో బాగా కలుపుకోవాలి. పిండి బాగా వేగి మంచి సువాసన వస్తున్నప్పుడు ఇందులో వాటర్ యాడ్ చేసుకోవాలి. మీరు ఏ కప్పుతో అయితే రవ్వ రాగి పిండి కలుపుకున్నారో అదే కప్పుతో 4 కప్పులు నీళ్లు పోసుకోవాలి. నీళ్లు పోసిన తర్వాత ఉండలు కట్టకుండా లో ఫ్లేమ్లో పెట్టి మెల్లగా కలుపుకోవాలి. రవ్వ రాగిపిండి నీటిని పీల్చుకుని దగ్గర పడటం స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుని ఉప్మా చిక్కపడేంత వరకు కలుపుతూ ఉడికించుకోవాలి. ఆఖరిగా ఇందులో 1 టీ స్పూన్ నెయ్యి వేసి బాగా కలుపుకోవాలి. అంతే, ఎంతో హెల్తీ అండ్ టేస్టీ అయిన రాగి ఉప్మా రెడీ. ప్రతిరోజు చేసుకునే రవ్వ ఉప్మా కంటే ఇది చాలా డిఫరెంట్గా టేస్టీగా ఉంటుంది. దీన్ని మీరు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కానీ లేదా ఈవినింగ్ స్నాక్గా కానీ ఎంజాయ్ చేయొచ్చు. ఉదయాన్నే ఆఫీసులకి, కాలేజీలకి వెళ్ళే హడావుడిలో టైం లేని వాళ్ళ కోసం ఒక చిన్న టిప్. మీరు వీకెండ్లోనే ఉప్మా రవ్వను, రాగి పిండిని పోపుతో సహా వేయించి ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకుంటే ఇన్స్టెంట్ రాగి ఉప్మా మిక్స్ రెడీ అయిపోతుంది. ఉదయాన్నే కేవలం నీళ్లు మరిగించి ఈ మిక్స్ వేసేస్తే 5 నిమిషాల్లో బ్రేక్ఫాస్ట్ రెడీ.
రాగుల్లో ఉండే మిథియోనైన్ అండ్ లైసిన్ అనే ఎమినో యాసిడ్స్ చర్మాన్ని యంగ్గా ఉంచడానికి, ముడతలు పడకుండా కాపాడటానికి హెల్ప్ చేస్తాయి. అంటే హెల్త్తో పాటు బ్యూటీకి కూడా రాగి ఉప్మా ది బెస్ట్ అన్నమాట. ఈ వీడియోలో నేను నార్మల్ ఉప్మా రవ్వ వాడాను. ఒకవేళ మీకు గ్లూటెన్ అలర్జీ లేదా ఇంకేమైనా ప్యూర్ గ్లూటెన్ ఫ్రీ డైట్ ఫాలో అవ్వాలనుకుంటే బొంబాయి రవ్వకు బదులు మార్కెట్లో దొరికే రాగి రవ్వ లేదా జొన్న రవ్వ వాడి ఇదే ప్రాసెస్లో ఉప్మా చేసుకోవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం, రేపు పొద్దున్నే మీ ఇంట్లో ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కింద కమెంట్స్లో నాతో షేర్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని హెల్తీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ జశ్విత డైరీస్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.